నా పేరు చెరువుల శైలి అండి. మాది విద్యాధర్పురం. అదే విద్యాధర్పురం ఆర్టీసీ డిపో పక్కనండి. చాలా అంటే చాలా మీ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసిందండి. అసలు మాట లేవు. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెప్పినా కూడా తక్కువే. అంత పెద్ద బిగ్ థ్యాంక్స్ అండి. క్లీన్ అండ్ గ్రీన్ అంటేనే నాయుడు గారు. మీరే చెప్పండి, అదే కరెక్ట్. నాయుడు గారు అంత బాగా చేశారండి. అంటే మేము చెయ్యలేని పని ఆయన విత్ ఇన్ డేస్ లో ఆ ఫోర్స్ కి మేము ఎంత చేసినా కూడా ఎంత చేసినా పోదండి. కానీ ఆయన మాత్రం ఫైర్ సర్వీస్ కంప్లీట్ గా లేడీస్ కి చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మగవాళ్ళు బయట విషయాలు చూసుకుంటారు. ఇల్లు క్లీనింగ్ అది ఆ బురద క్లీనింగ్ అంటే పాపం 1 వీక్ పట్టింది సెట్ అవడానికి. చాలా కష్టం. బాగా సార్ జిల్లా అరుణ్ సార్, రాజేష్ సార్, మంచి పేరు తెచ్చారు. నరేష్ సార్, కాళీ సార్, ఏం జరిగింది కానీ వేసుకొని అక్కడ ఉన్న సీన్ బేస్ చేసుకొని ఆ ఫైర్ కాల్ని బేస్ చేసుకొని అక్కడ ఏం సినారియో ఉందో ఆల్రెడీ నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కానీ లీడింగ్ ఫైర్మెన్ కానీ కాలర్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ టీం అంతా కూడా వాళ్ళు రెస్క్యూ ఎక్విప్మెంట్ ఆన్ ది వేలోనే టైం వేస్ట్ లేకుండా ధరించి సీన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు చూసిన విధంగా మళ్ళీ సీన్లోకి రీచ్ కావాలని ఇమీడియట్గా టప్ దిగి వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ని మా అవైలబిలిటీ ఉన్న ఎక్విప్మెంట్ని తీసుకొని ఆ ఫైర్ ఆర్పడం కానీ రెస్క్యూ చేయడం కానీ లేకపోతే లోపల ఇంకెవరన్నా డ్రాప్ అయి ఉంటే వాళ్ళని కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మరి వారి బృందం ఉన్నతాధికారుల బృందం శ్రీ వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు, అడిషనల్ డైరెక్టర్ గారు, మరి మురళీమోహన్ గారు, స్వామి గారు, మరి వేణ సుందరం గారు సారు పక్కన ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా కోరుకుంటున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఇది విజయవాడ నగరం నడిబొడ్డులో ప్రజల చేత మన్ననలు పొంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు ఈ వరదల్లో చేసినటువంటి సహాయక వారికి అభినందనలు తెలుపుతూ వ్యక్తిగతంగా సిబ్బందిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్న డీజీపీ గారు మరి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను ఈ యొక్క వార్డు ఇది అసాధారణమైనది. వార్డు ప్రజల నుంచి ఈ స్పందన ఎక్కడ జరగలేదు. ఇదొక నూతన చరిత్రకు శ్రీకారం.
ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా మొదటిసారిగా ఈ విపత్తుల శాఖ నుంచి చారిత్రాత్మకంగా మొదలైనవి. దీన్ని అభినందనలతో డీజీపీ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ గారు, వారి బృందం ఉన్నతాధికారి శ్రీ వెంకటరమణ గారు డైరెక్టర్, మురళీమోహన్ గారు అడిషనల్ డైరెక్టర్ గారు, అలాగే అభినందనటువంటి ఈ మహత్తర ఘట్టం నిజంగా చారిత్రాత్మకం. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే తొలిసారిగా అగ్నిమాపక సిబ్బంది ఈ విపత్తుల డిజాస్టర్ రెస్పాన్స్ ఎంత చక్కగా జరిగిందో రాష్ట్రం చూసింది, ప్రజలు చూశారు. నేను ఉన్న అని నాటకంలో వెరీ గుడ్ బాలాజీ, వెరీ గుడ్. అన్ని కూడా ఏవైతే ప్రజలు ఇల్లు చేసాయో శుభ్రపరిచాయో 358 కిలోమీటర్ల రోడ్డుని శుభ్రపరిచాయో ఆ సిబ్బంది అందరూ కూడా నడిబొడ్డున నగరం పబ్లిక్ ప్రజల మధ్యలో అభినందనలు అందుకుంటున్నారే. ఇది ఈ మహత్తర ఘట్టం సన్నివేశం చరిత్రలో తిరగరాయనది. వెరీ గుడ్ బాజీ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ బాజీ సార్, థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేస్తున్నారు. గర్వించదగ్గ విషయం. కామేశ్వరరావు, వెరీ గుడ్. రమేష్, వెరీ గుడ్. కిషోర్ రెడ్డి సార్, వెరీ గుడ్. నాయక్, వెరీ గుడ్. ఉదయ్ కుమార్ గారు అడిషనల్ డైరెక్టర్, ఇతర ఉన్నత అధికారులు, అలాగే శ్రీనివాస్ గారు అడిషనల్ డైరెక్టర్, స్వామి గారు, మొత్తం రాష్ట్రానికి ఉన్నతాధికార బృందం ఈ మరి యొక్క టాప్ ఉన్నత స్థాయి బృందం నగరం నెట్టిబొడ్డులోనే నడుస్తున్న అభినందనలు తెలియజేస్తున్నారు. మరి విపత్తుల శాఖకి చంద్రశ్రీ సార్ పక్కన ఆయన కుటుంబం అడుగులైనటువంటి డైరెక్టర్లు ఇద్దరు ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మురళీమోహన్ గారు, వెంకట్రావు గారు ఇద్దరు కూడా రిక్వెస్ట్ టు కైండ్లీ బి రైట్ అండ్ లెఫ్ట్. ఆ ఏరియాలో కమాండ్ కంట్రోల్ మార్క్ ఏర్పాటు చేసుకుని పబ్లిక్ బాంబే కాలనీలో బాగా చేశారు. బాంబే కాలనీ మా రోల్ మోడల్ సార్, ఎక్సలెంట్, వెరీ గుడ్ బాజీ సార్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ప్రశ్న వాళ్ళతో పాటు అభినందన తెలియజేస్తున్నారు. మనతో పాటు సార్, ఓవరాల్గా చూస్తే అగ్నిమాపక సిబ్బందికి అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన లభిస్తుంది. యాజ్ ఎ డీజీగా మీరు అందుకనే ఏంటంటే ప్రజల దగ్గరే సన్మానం చేస్తే ఇది గుర్తుపెట్టుకుంటారని, దాని తర్వాత దీన్ని చిన్న ఫిల్మ్గా తయారు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా ట్రైనింగ్ సెంటర్లో కూడా కొత్తగా రిక్రూట్ అయ్యే ఫైర్మెన్ అందరికీ చూపిస్తూ ఉన్నాం. అంటే బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ వెళ్ళి ప్రజలకి నిజంగా మనం సేవ చేస్తే ప్రజాస్పందన ఎలా ఉంటుంది, ప్రజలు మనల్ని ఎలా ఆదరిస్తారు, దాంట్లోనే అసలైన సంతృప్తి ఉంది అని చెప్పడానికి ఈ చిన్న మూవీ తయారు చేస్తాం అన్నమాట. అది మా ట్రైనింగ్ సెంటర్లో పెట్టి కొత్త వాళ్ళందరికీ చూపిస్తాం. అంటే యాక్చువల్గా మీరు ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మొదట ఇంత బుడమేరు వరద కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కేవలం ప్రజలకి రిస్క్ చేయాలనే ఆలోచనతోనే వచ్చింది. అయితే అనూహ్యమైన పరిణామాలు మారిన నేపథ్యం ఎలా మొబిలైజ్ చేశారు, ఏ విధంగా ఈ 10 రోజుల పరిణామం ఎలా? అంటే ఎలా ఉంటుందంటే ముందు ఏంటంటే రిస్క్ చేయటం కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్, దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, చిల్డ్రన్ వాళ్ళందరినీ బయటికి తీసుకురావటం, అది ప్రధానమైనటువంటి కార్యక్రమం. మా దగ్గర ఉన్న బోట్లు సిబ్బంది పెట్టి దాని పనులు చేస్తున్నాం. చేస్తుంటే ఈ బురద వచ్చింది కాబట్టి రోడ్ల మీద చాలా బురద పేరుకోండి. ఇది మామూలుగా సాధ్యం కాదు. అది ఫైర్ ఇంజన్తో చేస్తే ఎలా ఉంటుందని రోడ్లు క్లీన్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాం. అలా వెళ్తూ ఉంటే కొన్ని ఇళ్లలోకి వెళ్ళాను నేను. ఇళ్లలోకి వెళ్తే ఇళ్లలో 6 ఇంచెస్ 4 ఇంచెస్ బురద పేరుకొని ఉన్నాయి. అది మామూలు హౌస్ వైఫ్స్ కానీ మామూలు ఇళ్లలో ఉండే వాళ్ళకి అది క్లీన్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అప్పుడు నేనేం చేశాను అంటే ఈ ఫైర్ ఇంజన్ తోటి చిన్న పైప్ తోటి ఎలా చేయొచ్చు అని ఆలోచన చేశాను. 20 మినిట్స్లో క్లీన్ అయిపోయింది.
అరే ఇంత ఈజీగా క్లీన్ అవుతుంది, ఈ పని చేస్తే ప్రజలు చాలా మంచిగా మెచ్చుకుంటారు అనేటువంటిది మాకు అర్థమైంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎన్నిసార్లు మాకు ధన్యవాదాలు చెప్పారో నేను చెప్పలేను. వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసి దీన్ని ఖచ్చితంగా స్కేల్ అప్ చేయాలని ఆలోచించాను. నెక్స్ట్ రోజు ఒక 5,000 హోమ్స్ని క్లీన్ చేశాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దాకా సమాచారం వెళ్ళిపోయింది. ఆయన పబ్లిక్గా ప్రైజ్ చేశారు. చేయటమే కాకుండా దీన్ని ఇంకా పెంచాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బందిని, ప్రతి ఫైర్ ఇంజిన్కి ఒక వాటర్ ట్యాంక్ని, ఎందుకంటే ఆ టైం వేస్ట్ చేయకుండా పని చేసేదానికి, నిరంతరం పని చేయడానికి, దాని తర్వాత పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఒక ఆఫీసర్ని, దీనికి పోలీసు సిబ్బందిని కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమైంది, రోజుకి 5,000 చేసేటువంటి కెపాసిటీ కదా 11,000 చేసే కెపాసిటీ దాకా వెళ్ళిపోయింది. అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహించి పబ్లిక్గా ప్రైజ్ చేయబట్టి దాని తర్వాత ప్రజలు కూడా వాళ్ళ గ్రాటిట్యూడ్ని వాళ్ళ మొహాల్లోనే కాకుండా మాటల్లో కూడా, మీ ప్రెస్ వాళ్ళు కూడా అనేక రకాల స్టోరీస్లో హైలైట్ చేయడం మూలంగా సిబ్బంది వాళ్ళు ఏంటంటే ఈ కష్టంగా ఉన్న, వాసన ఉన్న, వాటర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఉత్సాహంతో పనిచేశారు. అందువల్ల ప్రజలు మెచ్చుకున్నారని చెప్పి ప్రజల మధ్యలోనే వాళ్ళని మనం అభినందిస్తే బాగుంటుందని నేను ఈ లెటర్స్ తయారు చేసి, అభినందన లెటర్స్ తయారు చేసి ఇస్తున్నాను. సార్ ఇప్పటికీ 75,000 హౌసెస్ చేశాం సార్. 75,000 హౌజులు చేశాం. ఎందుకంటే ఇది 10 రోజులు ప్రాజెక్ట్ జరిగింది. కానీ మొదటి 2-3 రోజులు ఏంటంటే వరదల్లో రెస్క్యూ ఆపరేషన్స్లోనే ఉన్నాము. 3వ రోజు కానీ ఈ ఐడియా రాలేదు. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. దిస్ ఈజ్ నాట్ మామూలుగా ఏంటంటే అగ్నిమాపక శాఖ యొక్క డ్యూటీ కాదు ఇది. ఇది బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ వెళ్ళామన్నమాట. ఒక ఆపత్తు వచ్చినప్పుడు ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయొచ్చు అనేటువంటి ఆలోచనల క్రమంలో ఈ ఆలోచన తోచింది. దాన్ని స్కేలప్ చేశాము. ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రోత్సహించారు. అందుకని దాన్ని డబుల్ చేసి ప్రజలకు ఇంకా బాగా చేరువయ్యామనేటువంటిది మీకు విన్నవిస్తుంది. సో ఇదేంటంటే సార్, ఎప్పుడైనా సరే ప్రజాస్పందన ఉండి మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇది డబ్బులతో కొలిసే సాటిస్ఫాక్షన్ కాదు. అదే నేను చూస్తున్నాను అనమాట. అందుకనే నాకు కూడా, మేము కూడా ఈ 2 వారాల నుంచి ఆఫీసులోనే పడుకున్నాం. ఇక్కడే అందుబాటులో ఉన్నా కానీ మాకు అసలు పని చేసినట్టు అనిపించట్లేదు. సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ వీళ్ళకి 1,300 మంది సిబ్బంది నాకు పార్టిసిపేట్ చేశారు. ప్రతి వారికి నార్మల్గా ఏంటంటే అచ్చేసి ఇచ్చేస్తారు. నేను అట్లా అచ్చేయలే, నేను ఖచ్చితంగా చేతితో సంతకం పెట్టిస్తున్నాను. అది కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇన్ని సంతకాలు పెట్టాలని కూడా అనిపించలే. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు ప్రజాస్పందన మెచ్చుకోలు కూడా ఉన్నప్పుడు, నిజమైన నీటిని అడ్రస్ చేసినప్పుడు ఆత్మసంతృప్తి అని అంటారు సార్, అది ఫీల్ అయ్యాం సార్. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫీలింగ్ అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్తో మన ప్లానింగ్ ఎలా? సో ఈ ఎక్స్పీరియన్స్ని ఒక కేస్ స్టడీగా చేసుకొని ఒక వీడియో డాక్యుమెంటేషన్ చేసి దాని తర్వాత మా కొత్తగా సిబ్బంది జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒక కేస్ స్టడీగా ఎలా మనం నిర్వహించాలి, ఇంకా దీని నుంచి కూడా పాఠాలు నేర్చుకొని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలగాలి అనే దేవులు మరువలేనివి ప్రధానంగా చాలా ప్రాంతంలో వరద తీవ్రత నేపథ్యంలోని వాళ్ళు చేసిన సాహసం మాత్రం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలోని ప్రశంస జల్లు కనిపిస్తున్నారు. వేరే వాళ్ళకి ఉన్నారు సార్, చెప్పండి సార్. అది మళ్ళీ నెక్స్ట్ సార్, ప్రధానంగా ఈ కార్యక్రమంలోని సిబ్బంది ఎంతవరకు పాల్గొనడం జరిగింది, వాళ్ళ అంటే సర్వీస్ ఏ విధంగా చూస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే సిబ్బంది 1,300 మంది దాకా పాల్గొన్నారు. చూడండి, ఇట్లాంటి డ్రెస్సుల్లో కూడా వచ్చి ఇట్లా నార్మల్గా ఇలా పనిచేయడం అనేది గవర్నమెంట్ సిబ్బంది అనేది చేయరు. సో ఇదేంటంటే ఇల్లు కడగటం లేకపోతే రోడ్డు కడగటం అనేది సిబ్బంది యొక్క సాధారణ డ్యూటీ కాదు. ఇది గోయింగ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ అని. సో ఈ పట్టణానికి ఆపత్తు వచ్చింది కాబట్టి దీనికి మన దగ్గర మెషిన్స్ ఉన్నాయి, మనం హెల్ప్ చేయగలము అనే ఉద్దేశంతో ఇళ్ళని ఒక ఇల్లుని నేనే క్లీన్ చేశాను. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు చేసే పని కూడా అగ్నిమాపక సిబ్బంది నేరుగా గృహాల్లోకి వెళ్ళి ఇప్పటికే పేరుకున్న
వరద కావచ్చు, బురద కావచ్చు, డ్రైనేజీకి సంబంధించిన వాటర్ కావచ్చు, పూర్తిగా వాళ్ళు చేసిన క్లీనింగ్ మరవలేనిది అనేది మాకు ప్రధానంగా డీజీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారనేది కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము. వీళ్ళ సర్వీసు, వీళ్ళ గవర్నమెంట్ సర్వీస్ అంశంగా వీళ్ళందరూ కూడా సిబ్బందిని ఎంతో కష్టపడి చేసి ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆస్తులను ఈ విపత్తు సమయంలో కాపాడిన వారందరికీ కూడా వ్యక్తిగతంగా అభినందన మందార మాల. ఇది విజయవాడకి ఆనంద హేళ. వీళ్ళు ఇంకా పని చేస్తూనే ఉన్నారు మేడం, పని నుంచి వచ్చారు. అందుకని ఇది డ్రెస్సులు, ఈ డ్రెస్సులు అన్నమాట. జై హో అని ఈ శాఖ అని స్వామి గారిని మరి ఎంత ఈ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ చేయడం అన్నది చారిత్రాత్మకం.